వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు యాపిల్ బాదాం రెండు కలిపి మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సమ్మర్లో పిల్లలు చాలా వరకు చల్లగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా. బయట కొనుక్కొని తీసుకొచ్చే కంటే మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. ఈ యాపిల్ బాదాం మిల్క్ షేక్ చాలా హెల్దీ, పిల్లలు చక్కగా తాగేస్తారు. చాలా సింపుల్ కూడా తయారు చేయడం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: షుగర్ 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, పాలు, కాచి చల్లార్చుకున్న పాలు 1 గ్లాసు, ఐస్ క్యూబ్స్ 3 లేదా 4, యాపిల్ 1, ఒక 20 బాదం పప్పులు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఈ యాపిల్ ఉంది కదా, ఈ యాపిల్ని తొక్క తీసేసేయండి. ఇలా తీసేసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్నది ఈ విత్తనాలు ఇవి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక జ్యూస్ జార్ తీసుకొని దీంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, ఈ బాదం, అలాగే చక్కెర, మీరు స్వీట్ ఎంత తినగలరో చూసి వేసుకోండి చక్కెర, అలాగే పాలు, ఇవి కాచి చల్లార్చుకున్న పాలండి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా పోసుకుంటే సరిపోతుంది. దీనిపైన గార్నిష్ కోసం బాదం పలుకులు వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్. చూసారు కదా, యాపిల్ బాదం రెండు కలిపి మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా ఈజీ కదా, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఈ సమ్మర్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.